మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తుత్తే సితే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శా దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కొండ దేవతాయ నమః. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 3వ తారీఖు 3వ నెల 2026 పౌర్ణమి రోజున, ఆ రోజు చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు మంగళవారము. మరి ఆ చంద్రగ్రహణం ముందున చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్న పిల్లలు కానీ మరి బయటికి వస్తే ఎలా ఉంటుంది, మరి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు వాళ్ళు వంట వండేటప్పుడు ఎక్కువ శాతము కూరగాయలని ఎక్కువగా కట్ చేయకూడదు. దానివల్ల ఆ చంద్రగ్రహణం వలన పుట్టబోయే బిడ్డలందరూ కూడా కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని చెవు కానీ ముక్కు కానీ ఏదో ఒక వంక రూపంలో వస్తుంటుంది. కాబట్టి ఆ రోజున ఏది 3వ తారీఖు 3వ నెల 2026 ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం ముందున గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట బలము, జీవిత బలము, యోగము ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు రావలసిన మనకి ఉగాది అనగా నూతన సంవత్సరం. ఈ ఉగాది 19వ తారీఖు 3వ నెల 2026న గురువారం రోజున మనకి వస్తుంది. ఆ గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరమున ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు. మరి మీ యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ రాశి అందునా, ఏ రాశి నుంచి ఏ రాశి వరకు వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం అనేది ఎంతవరకు వచ్చింది, వాళ్ళ గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి, వాళ్ళకి విద్యారంగంలో ఎంతవరకు వచ్చింది, మరి కుటుంబంలో కూడా కళ్యాణం కాకోకుండా చేతికాడుకొచ్చింది దూరం కావటం, మరి ఎన్నో రోజుల నుంచి పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా లేటుగా పెళ్ళిళ్ళు కావటం, మరి వాళ్ళకి విద్యా రంగంలో కూడా చదువులో కూడా చాలామందికి చదువులో కూడా కొంచెం బ్రేక్ కావటం, రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రావటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఆరోగ్య సమస్యలతో కొంచెం సతమతం కావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 12 రాసులకి గురించి నేను చెప్పబోతున్నాను. ఏ రాశికి ఎలా ఎలా ఉంటుందో అనేది మీరు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి అది ఏ రాశికి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తుందో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. తులరాశి ఫలితాలు 2026 మార్చి నెల. మరి ఈ మార్చి నెలలో ఉండవలసిన ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము. మరి ఇలా యోగంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకొని అన్ని విధానాలుగా ఆ లక్ష్మమ్మోరు అనేది చేతిలో నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, వీళ్ళకి మధ్యలో స్నేహాల వల్ల కొంత దెబ్బతిని కొన్ని నమ్మిన వాళ్ళు వీళ్ళ కొంతవరకు మోసం చేసి, దోస్తు వల్ల, కుటుంబ సమస్యల వలన, లేనిపోయిన ఆర్థిక ఇబ్బందులతో, కొన్ని అప్పు రుణాల బాధలతో చాలా వరకు సతమతం అయిపోతుంటారు. మరి చాలా వరకు సతమతం అయ్యే వాళ్ళందరికీ నరఘోష అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. నరఘోష అనగా బాగున్నారు వీళ్ళకేమి తక్కువ అని చాలామంది చాలా విధానాలుగా
అనుకుంటుంటారు. కొంత బంధువు మిత్రుల్లో కూడా ఎక్కువగా వీళ్ళ మీద నరఘోష ఎక్కువగా కనబడుతుంటుంది. కానీ ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే యథార్థంగా మాట్లాడుతుంటారు. ముఖం టు ముఖం అనగా ఫేస్ టు ఫేస్ యథార్థంగా కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా మాట్లాడతారు ఏదైనా సరే. మరి ఇలా నిజం చెప్పి నిష్ఠూరపడిపోతుంటారు. అందువల్ల వీళ్ళకి ఎక్కువగా స్నేహ బంధములు అనేది తగ్గించుకోవాలి. బంధువు మిత్రులను ఎక్కువగా నమ్మకూడదు. ఏ కార్యక్రమైనా సరే ఓపెన్గా పలానా టైంలో చేస్తున్నాను, పలానా టైంలో వస్తుంది అని ముందే ఎవరికి చెప్పి చేయొద్దండి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే స్త్రీ నుంచి అదృష్ట యోగం చాలా బాగుంది. అంటే భార్య నుంచి కోట్లు సంపాదించకపోయినా కూడా ఆమె అదృష్ట కళ, ఆమె ముఖములో అనేది తేజస్సు కళ, లక్ష్మీ కళ అనేది చాలా వరకు బాగుంటుంది. కాబట్టి స్త్రీ నుంచి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందికరమైన సమస్యలు ఉండదు. కాబట్టి ఇలా స్నేహితుల నుంచి కానీ ఇలా బంధువు మిత్రుల నుంచి కానీ సమస్యలు. మరి వీళ్ళకి విద్యా రంగంలో చూసుకుంటే మంచి చదువు, పెద్ద విదేశాల ప్రయాణాలు, పెద్ద ఉద్యోగాలు చేయాల్సినవి కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి ఇలా జాతక విధానాన్ని పెట్టి చూసుకుంటే రాజకీయంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి చేసే బిగినింగ్స్లో కూడా పార్ట్నర్షిప్లో ఇంతకుముందు చేసే వాళ్ళు కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఇంతకుముందు ఉండాల్సిన పార్ట్నర్లు కాకోకుండా ఇప్పుడు ఇంకా కొత్త పార్ట్నర్లు కొంతమంది కలుసుకొని కొన్ని బిగినింగ్స్లు స్టార్ట్ చేయాల్సినవి కూడా, కొన్ని పనులు చేయాల్సినవి కూడా, అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన దాంట్లో కూడా మెయిన్గా రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా చాలా వరకు బాగుంటుంది. కాబట్టి దాంట్లో కొంచెం లేట్ అయినా కూడా అనుకున్న టయానికి వీళ్ళకి తప్పకుండా ఆ రియల్ ఎస్టేట్లో కూడా జనాలలో ఒక మంచి స్పందన, గౌరవము, అభిమానము సంపాదించుకుంటారు. దాంట్లో కూడా మంచి స్పందన వస్తుంది. కాబట్టి మరి చేయాల్సిన కార్యక్రమ విశేషాల్లో కూడా చూసుకుంటే ఏ కార్యక్రమం అనుకున్నా చేతికి ఆడుకొచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంది. ఆ లక్ష్మీమూర్ అనేది మీ చేతిలో ఎక్కువగా నిలబడుకోకుండా ఉన్న దాని వలన మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండదు. 10 నిమిషాలు ఒక రకంగా ఉంటుంది, 15 నిమిషాల్లో ఏం చేస్తారో ఎడిపోతారో మీకు అంతుపట్టదు. అలాంటి సమస్యలతో కొంచెం సతమతం అయిపోతుంటారు. కాబట్టి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఆరోగ్య సమస్య చాలా వరకు ఉంది. ఆ ఆరోగ్య సమస్యని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దవాళ్ళని, వృద్ధుల్ని గౌరవించండి. మరి మీరు చేసే కార్యక్రమం ప్లానింగు ఎవరికి చెప్పి చేయొద్దు. కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మీకు ప్రయాణాలు, దూర ప్రయాణాలు అంటే దైవ దర్శనములు ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. మీకు దక్షిణ భాగం అందున ప్రయాణాలు కూడా కొన్ని పెద్ద దర్శనాలు కూడా కొన్ని చేయాల్సిన యోగ ప్రాప్తి కూడా కొన్ని కనబడుతుంది. మరి మీ జాతక యోగంలో స్థానప్రాప్తి అనగా ఇల్లు, బలువైన ఇల్లు కట్టుకోవటం కానీ, ఒకటి ఏర్పాటు చేయటం కానీ మరి మీ జాతక యోగాన్ని బట్టి రాబోతుంది. ఆ భగవంతుడు దయ వలన మీరు అనుకున్న కోరికలు, చేయాల్సిన కార్యక్రమాలు మీకు అతి దగ్గరలోనే విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు ఉంది. కాబట్టి మీరు ఎక్కువగా నల్లటి వస్త్రములు కానీ, నల్లటి వాహనాలు కానీ ఎక్కువగా మీరు నడపకూడదు. దానివల్ల కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని లేనిపోయిన సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. కానీ స్నేహంలో కూడా ముగ్గురు కలిసి చేయకూడదు, పార్ట్నర్స్లో కూడా ముగ్గురు కలిసి చేయకూడదు. దానివల్ల ఎన్నో నష్టాలు అయినా కొన్ని సమస్యలతో కొంత సతమతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీకు ఈ నెలలో 19వ తారీఖు నుంచి నూతన కార్యక్రమం, నూతన పనులు, అభివృద్ధిగా కావాల్సినవి కూడా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి ఆ లక్ష్మీమూర్ అనేది ఎంత సంపాదించినా కూడా చెడమ తీరికుండదు, దమ్మిడ ఆదాయం ఉండదు. మరి మీకన్నా చిన్న వాళ్ళు, అమాయకులు, దరిద్రులు, నినగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా పెద్ద స్థాయిగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు, మీతో కొన్ని ఆఫీసులు పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదించి కుబేరులైపోయి ఉన్నారు. కాబట్టి
మీరు ఒకరికి సహకారం చేస్తే జయప్రదం అవుతుంది, కానీ మీది చెక్ చేసుకుంటే మీకు ఇబ్బందికరమైన సమస్యలతో సతమతం అయిపోతున్నారు. కాబట్టి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉందో చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ నమః.